చేసేవాళ్ళు. ఇప్పుడు జంజాల గారు యాక్ట్ చేయాలంటే మనమేం యాక్ట్ చేయక్కర్లా. ఆయన సీన్ ఆయన చదువుతాడు, 4 క్యారెక్టర్లు ఉంటే 4 మాడ్యులేషన్లు ఆయనే చెబుతాడు. ఆయన చెప్తుంటేనే మనం నవ్వు వచ్చేస్తాం. ఆయన చెప్పినట్టు యాక్ట్ చేస్తే చాలు. అలాగే బాబు గారు ఆయన పద్ధతి వేరు. అట్లాగే ఆయనలాగా చేస్తే ఆయనకి అలా ఉండాలి. కానీ నా ఉద్దేశం యాక్టర్ అంటే అది. సార్ బాపు గారు ముళ్ళపూడి గారు అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టుకొని ఏదో ఒక డైలాగులో మీరు ఒక ఎక్కువ టేకులు తీసుకున్న తర్వాత మీరు ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీరు మాకు అభిమాన నటుడు అని చెప్పిన సందర్భం ఉందంట. నా సినిమా చేస్తుంటేప్పుడు ఓ డైలాగ్ పట్టేసింది, అది సరిగ్గా రావట్లా. ఏం కోట గారు ఇబ్బంది పడుతున్నారు అన్నాడు బాబు గారు. అంటే కొంచెం ఏంటో తౌడబడుతుందండి, కొంచెం చెప్పండి సార్ అన్న. నేను చెప్పనండి అన్నాడు ఆయన. అదేంటి సార్ అన్న, మీ దగ్గర బ్యాడ్ ఉందండి నటుల దగ్గర, తెలియదు చెప్పమంటారు, చెప్పిన దగ్గర నుంచి మమ్మల్ని ఇమిటేట్ చేస్తారు, మీ ఓ టాలెంట్ పోద్ది అని అలా, అందుకని చెప్పను, మీకు చెప్పండి 4 సార్లు చేయండి, ఏది బాగుంటుంది చెప్తాను, అలా చేయమని అని చెప్పారు. ఆ షార్ట్ ఏదో చేసినా అయిపోయింది, శబాష్ నేను విన్నానండి మీ గురించి, నేను కొన్ని మీరు సొంతం కూడా పడేస్తారని, అలాంటిది ఏమైనా పడద్దేమో అని చూస్తున్నాను అన్నది. తర్వాత కూర్చోబెట్టి రమణ గారును బాబు గారు ఉన్నారు, నన్ను పిలిచి కూర్చోబెట్టి ఎందుకు మీరు అంత కంగారు పడతారన్నాడు. అదేంటి సార్ మీరు చెప్పినట్టు మేము చేయాలి కానీ అదంటే మీకు ఒక విషయం తెలియని విషయం చెప్పనా అన్నాడు. ఏంటి సార్ అన్న, ఈ రమణాన్ని ఈ బాబు మీ ఇద్దరం మీ ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అది నాకు పెద్ద పద్మశ్రీ వచ్చింది ఫీలింగ్ వచ్చింది. అంతే కదండి, ఎంత పెద్ద విషయం అండి అసలు. మరి అలాగా అనిపించుకోవాలండి ఆర్టిస్ట్ అంటే. అది నా గోల్ అది. తెలుగులో ఉన్నాం, ఎందుకు లేరండి నటునట్లు లేరా? ఉపయోగించుకోండి, మన దగ్గర కుదరపోతే తీసుకురండి. ఇందాక చెప్పాను కదా, పెద్దవాళ్ళు మహానుభావులు తీసుకురండి, వాళ్ళు ఆల్రెడీ డెప్యూటీ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళ దగ్గర నౌకరు వేషమైనా వేస్తారు. నువ్వు అల్లరి చిల్లగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తే అట్ట మనకి ఇన్సల్ట్ కదండి అలాంటి వాడి దగ్గర పనిచేయటం. తిరుపతి వెంకట కవలంలా పద్యం ఉంది కదా, దౌర్భాగ్యుల దగ్గర నా కవితను చెప్పే దురదృష్టం నాకు కల్పించుకన్నారు తిరుపతి వెంకట కవలం. మరి అలాగా మన దగ్గర సత్తా లేకపోతే కదా. ఇప్పుడు బయట వాడిని పెట్టుకో, నీకు కాదంటలేదు, నువ్వు నాకు ఇచ్చి బోల్డ్ వేషాలు ఇచ్చాను, 4 వేషాలు 4 సినిమాలు దెబ్బతిన్నాయి ఆయన వల్ల అని నువ్వు ఏదైనా ప్రూవ్ చేయి, నువ్వు పెట్టుకో. సార్ నటులంటే మీరు చాలామంది యాక్టర్స్తో నటించారు, హీరోలు కావచ్చు మిగతా వాళ్ళు. ప్రత్యేకంగా బాబు మోహన్ గారిని చెప్పాలి, ఎందుకంటే దాదాపు ఒక 60-70 సినిమాలు మీ కాంబినేషను. అంటే మీరిద్దరు లేకపోతే ఆ సినిమాకి ఒక నిండుదనం రాదేమో. అది ఒక సత్యమేనండి. కొన్నాళ్ళు ఇక వాళ్ళు ఉన్నారంటే సినిమాకి వెళ్ళే పొజిషన్ వచ్చింది. అవును, బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. 2-3 కళలు ఉన్నాయి అతని దగ్గర. డైలాగ్ చెప్పగలడు, రిథం ఉంది, డాన్స్ వచ్చు, పాడతాడు, అన్నీ ఉన్నాయి. మరి కాబట్టి మరి చాలా అంత పైగా నేర్చుకోవాలి, చేయాలని నమ్రత ఉంది. మీరంటే చాలా గౌరవం. మేము ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చాలా గౌరవం వ్యక్తం చేశారు బాబు మోహన్ గారు. చాలా ప్రేమగా చూసుకునేవాడిని అండి, చాలా కలిపి అన్నం పెట్టేవాడిని, చేసేవాడిని, అది సొంత మనిషిలా చూసుకునేవాడిని. వాడు పాప అంత ప్రేమగా అన్నయ్య అన్నయ్య అంటూ. సార్ సినిమాలో పూర్తి క్వైట్ ఆపోజిట్ అండి. మీరు అసలు తోలనాడుతున్నట్టు, తంతున్నట్టు ఇటువంటి పాత్ర కట్ చేస్తే ఇద్దరు ఒకే ప్రయాణం, అటు మద్రాసు నుంచి రాజమండ్రి కావచ్చు, రాజమండ్రి నుంచి మద్రాసు కావచ్చు, లేకపోతే ఇద్దరు కలిపి తినడం, మీరు అన్నట్టు కలిపి పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నారు. ఎలా ఉండేదండి అసలు అది కాంబినేషన్? అది సరదాగా ఉండేదండి. ఇప్పుడు ఎవరన్నా అడుగుతుంటే మీ ఇద్దరు ఎలా అందుకున్నా ఎలా ఉంది అని అడిగితే తెలియాలి, కానీ నాకు ఆ రోజుల్లో ఏం తెలిసేది కాదు. ఏదో ఒక టైం వచ్చింది, నడిచింది బండి. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు రాజకీయాలు కూడా పరిచయం ఉంది మీకు, ఎందుకంటే మీరు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎలాగంటే ఒక ఆర్టిస్ట్గా పీక్ కవర్లో వెళ్తూ అందుకే వెనక్కి వచ్చాను. ఎలా అనిపించిందండి? అంటే ఎమ్మెల్యేగా పనిచేయడం అంటే చాలా మందికి ఒక జీవితంలో ఒక స్వప్నం. అది ఏముంది, అయిపోయింది, ఏదో చేసాం కాసేపు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇలా వాజ్పేయి గారితో విపరీతమైన ఆయన మీద ప్రేమతోనే.
ఇప్పటి వరకు నటిస్తూనే ఉన్నది. ఇంకా మీరు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్తగా నటీనటులు వస్తున్నారు, చిత్ర పరిశ్రమ ముందుకెళ్తోంది. ఎవరికి ఏం చెప్పక్కర్లేదండి. యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ పాత సినిమాలు చూస్తే చాలు. హ్మ్. బోల్డ్ సినిమాలు వస్తాయి పాతవి. ఆ సీనియర్స్ ఎలా మాట్లాడారు ఏంటి, వాళ్ళ డైలాగ్ డిక్షన్ ఎలా ఉంది, అవి చూసుకుంటే చాలు. ఎవరు నీకు నాటకం నేర్పక్కల. ఇప్పుడు గుమ్మడి గారు ఉన్నారు, మహానుభావుడు. ఆయన డైలాగ్ చెప్తే అంత స్పష్టతగా ఉంటుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు ఈ పరిశ్రమకి ఒక చిన్న మాటగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముందండి, ఇప్పుడు సినిమా అనేది లేదు, సర్కస్ వచ్చిందంతా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నటులు అనేటువంటి వాడు నటుడు ఎలా ఉండాలో అలా గుర్తుంచుకోండి. అవే నేర్చుకోండి, అవే చేయండి. వాళ్ళకైతే రేటు అందరికీ వస్తుంది ఒకసారి. ఎవరికైనా ఇప్పుడు 10 మంది ఉంటే అందులో ఎవరికో ఒకటి బాగుంటుంది. అలా జరుగుతుంది. కాబట్టి అంతకంటే ఏం లేదండి. ఒకటి చెప్పేది కాదు, వస్తా నువ్వే నేర్చుకోవాలి. సినిమాలు ఏమైనా వస్తున్నాయండి, చేస్తున్నారా? ఏదైనా అడుగుతారు కానండి. నాకు వీలునే చేస్తున్నాను, చేస్తానంటాను, లేకపోతే లేదు. అవుట్డోర్కి వెళ్ళట్లేదు. హైదరాబాద్లో అయితే షూటింగ్ చేస్తున్నాను. కొంచెం ఏజ్ని బట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటివి నేను చేయనని చెప్పేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.